ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈ బైబిల్ క్లాస్కి మరి ఒకసారి దేవుని నామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆయన ప్రేమిస్తున్న బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యమును బోధిస్తున్నారని ఈ కార్యం ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం 12 చాప్టర్స్ని ముగించి ఉన్నాం. ఈరోజు ఈ బైబిల్ క్లాస్లో మనం 13వ చాప్టర్నికి వచ్చి మనం చదువుపోతున్నాం. We have so far finished 12th chapter. Today we are going to see the 13th chapter. The heading of today's chapter is the New Testament. నూతన నిబంధన. ఈ 13వ చాప్టర్లో మనం చదువుపోతున్న విషయం నూతన నిబంధన. 12వ చాప్టర్లో పాత నిబంధన గురించి మనం తెలుసుకున్నాము. ఈ 13వ చాప్టర్లో నూతన నిబంధన కనుక టైటిల్ నూతన నిబంధన, న్యూ టెస్టమెంట్ అని రాసుకోండి. న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన అని మనం విన్న వెంటనే ఒక ప్రశ్న మనకు మనసులో వస్తుంది. అది ఏమనగా మొదటి ప్రశ్న, ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద న్యూ టెస్టమెంట్? By the New Testament we generally mean those inspired books that were written about Jesus Christ. నూతన నిబంధన అంటే ఏమనగా యేసు క్రీస్తుని కూర్చున్న సందేశమును మనకు తెలియపరుస్తున్న పుస్తకాలు. రెండవది కార్యం, యేసు క్రీస్తు ద్వారా మనకు తెలియపరచబడిన దైవ రహస్యం, ద ఫుల్నెస్ ఆఫ్ ద రిడెంప్షన్. పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి ఒక్క కార్యం యేసుక్రీస్తులో నెరవేరింది. అనగా యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడిన, మనకు తెలియపరచబడిన దర్శనమును కూర్చి రాయబడినది నూతన నిబంధన. రెండు కార్యాలు, యేసుక్రీస్తుని కూర్చిన సందేశం, రెండవది యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియపరచబడిన పరిపూర్ణ దర్శనం. ద ఫస్ట్ థింగ్, ద గాస్పుల్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ ద ఫుల్నెస్ ఆఫ్ సాల్వేషన్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. దీనిలో మొదటి పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ ద న్యూ టెస్టమెంట్ బికాస్ it has to do with a new relationship or a new covenant established by Jesus Christ between God and human being. ఇది నూతన నిబంధన ఎందుకు అని పలుకుతున్నామంటే, యేసుక్రీస్తు తన మరణం, పునరుత్థానం ద్వారా ఆయన ఏర్పరిచిన నూతన ఉడన్బడిక, నూతన బంధం, దేవునికి నరుడికి మధ్యలో ఆయన మధ్యవర్తిగా నిలబడి ఆయన నూతన కార్యమును చేశాడు కనుక ఇది మొదటిగా నూతన నిబంధన పేరుతో మనకు ఇవ్వబడి ఉన్నది. లూక్ చాప్టర్ 22 వర్స్ 20, లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం, దిస్ కప్ దట్ ఈస్ poured out for you is the new covenant in my blood. నా రక్తం ద్వారా ఈ నూతన ఉడన్బడికను మీతో చేసుకుంటున్నాను అని యేసు ప్రభు కడపడి విందులో ద్రాక్షరసముతో నిండిన పాత్రమును దేవుడికి సమర్పించుకొని, ఈ పాత్రం నా రక్తంతో నింపబడిన నూతన ఉడన్బడికి కాన ఒక గుర్తు అని సమర్పించడం మనం చూసి. రెండవది పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ న్యూ ఇన్ ఆర్డర్ టు డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనను ఉంది, దాన్ని మనం కంటిన్యూస్గా అట్లనే చదివినా అక్కడ ఎక్కడ ఆపాలి, దేవుడు పలికిన ప్రవచనం ఏమిటి, యేసుక్రీస్తులో అది ఎట్లా మొదలవుతుంది అని మనం క్లియర్గా తెలుసుకోవటానికి పాత నిబంధన నుండి నూతన కార్యమును వివరించుటకు ఆ పదం వాడుకోబడినది. పాత నిబంధన, నూతన నిబంధన. పాత నిబంధన అన్నది ఇజ్రాయెల్ ప్రజల ద్వారా జరిగిన ప్రతి ఒక్క విషయమును గురించి పాత నిబంధన పలుకుతుండగా, యేసుక్రీస్తులో
నూతన ఇజ్రాయేలు జీవితం మొదలవుతుంది. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ ఇట్ ఈస్ solemnly it's explained about the God's work in the life of the Israel people. In the New Testament, in Jesus Christ, the new Israel people, that is you and me, how we are receiving that salvation in and through Jesus Christ. This is the new blessings to the new Israel. Moodavadi, the third point, the word testament is the direct translation of the Latin word covenant. నూతన నిబంధన, పాత నిబంధన అని పదం మనం ఇప్పుడు వాడుకుంటున్నాం కదా, అది లతీన్ భాషలో ఉడన్బడిక అనేదికి వేరు ఒక పదం. అందుకే న్యూ టెస్టమెంట్ అనేది నూతన ఉడన్బడిక అని చెప్పాలి. దానిని నూతన నిబంధన అని మనకి ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. మొదటి క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద న్యూ టెస్టమెంట్ అని అడిగినప్పుడు యేసుక్రీస్తుని కూర్చిన, ఆయన ద్వారా మనకు సంపూర్ణంగా దయచేయబడిన దర్శనముని కూర్చి మనకు ఇవ్వబడిన పుస్తకాలు మన నూతన నిబంధన అని అంటున్నాము. దానిలో మొదటి పాయింట్, ఇది యేసుక్రీస్తు ద్వారా మనకు వసగపడిన నూతన రిలేషన్షిప్, నూతన ఉడన్బడిక, నూతన ప్రేమ, దేవునికి జనులకు మధ్యలో యేసుక్రీస్తు వలన ఏర్పరచబడిన నూతన ఉడన్బడికను కూర్చి చెప్పబడుతుంది. కనుక ఇది న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన మొదటి పాయింట్. రెండవది పాయింట్, పాత నిబంధన నుండి దీన్ని వేరుపరచి చూపించుటకు నూతన నిబంధన అని రెండవది పాయింట్. మూడవది పాయింట్, ఈ నిబంధన అనేది డైరెక్ట్ ట్రాన్స్లేషన్, లతీన్ భాషలో ఉన్న ఉడన్బడికకి వేరు ఒక పదం ఈ నిబంధన. దీనిని మనం వాడుకుంటున్నామని మొదటి క్వశ్చన్కి మన ప్రశ్నకి జవాబు ఇచ్చాడు. రెండవది ద బుక్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్స్. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఈ నూతన నిబంధనలో? దే ఆర్ జనరలీ క్లాసిఫైడ్ దస్. దీనిని 5 భాగముగా శ్రీ సభ మనకు ఇచ్చి ఉన్నది. ద న్యూ టెస్టమెంట్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 5 కేటగిరీస్. ద ఫస్ట్ వన్ 4 గాస్పల్స్, మొదటిగా 4 సువిశేషములు. రెండవది అపోస్తల క్రియలు, ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. మూడవది పౌలిన్ అండ్ అదర్ లెటర్స్ ఆర్ ఎపిసిల్స్. ఎపిసిల్స్ అన్నప్పుడు ఉపదేశం అని చెప్పవచ్చు. నాలుగవది క్యాథలిక్ లెటర్స్ ఆర్ ఎపిసిల్స్. ఐదవది అపోకలిప్స్ ఆర్ రెవల్యూషన్ ఆఫ్ సెయింట్ జాన్. దర్శన గ్రంథం అనేది 5వది. కనుక 4 సువార్తలు, అపోస్తల క్రియలు, పౌలిన్ లెటర్స్, కథోలిక లెటర్స్ అండ్ అపోకలిప్స్, లేదంటే దర్శన గ్రంథం పునీత యోహాను ద్వారా రాయబడినది. 5 డివిజన్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఒక్కొక్కటిని వివరిస్తాం. 4 గాస్పల్స్ మీ అందరికీ తెలుసు. మత్తయి, మార్క్, లూకా, యోవాన్. Matthew, Mark, Luke and John. These are the 4 Gospels. These are the apostolic witness to an interpretation of the words and deeds of the Jesus Christ. ఈ నలుగురు ద్వారా దేవుడు యేసుక్రీస్తు మాట్లాడినది, చేసిన క్రియలు, విన్నది, ఇవి అన్నిటినీ కూడా మనకు రాసి వచ్చి ఉన్నాడు. దీనిని గాస్పుల్స్ అంటారు. ఇది యేసుక్రీస్తుతో జీవించి, యేసుక్రీస్తు జీవించిన కాలములో దానిని చూసి విని సాక్షిగా రాయబడినది ఈ 4 గాస్పల్స్. దీనిని రాసిన వారు పరిశుద్ధ ఆత్మ వలన నింపబడి ఆ కాలములో యేసుక్రీస్తుకు తర్వాత ఆ యేసుక్రీస్తు మరణించిన సమయంలో జీవించిన వారికి రాసిస్తున్నాడు. అప్పుడే రెండవది పాయింట్, ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్.
అపోస్తల గ్రంథము అంటున్నాం. అనగా ఏమిటి? ఈ పుస్తకం పునీత లూక్ గారి ద్వారా రాయబడినది. ఇట్ కంటైన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద మిషనరీ యాక్టివిటీస్ అండ్ గ్రోత్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. యేసుక్రీస్తు చనిపోయిన పునరుత్థానం తర్వాత మొదటి క్రైస్తవులు జీవితంలో జరిగిన కార్యం అన్నిటినీ కూడా ఆ లూక్ సువార్త రాసిన అదే వ్యక్తి మన లూక్ గారు, పునీత లూకా గారు మనకి దీనిని రాసి ఇచ్చున్నారండి. దేన్ని గురించి? మొదటి క్రైస్తవుల మధ్యలో జరిగిన విషయాలన్నిటినీ కూడా సమ్మరైజ్ చేసి యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్, అపోస్తల క్రియలు, అపోస్తలు ఏమి చేశారు అని రాయబడి. మూడవది ది ఎపిసిల్స్ ఆఫ్ సెయింట్ పాల్. పౌలు గారు ఉపదేశించిన లెటర్స్ని ఏమంటారు? లేఖలు. హల్లెలూయా, లేఖలు. పౌలు గారు రాసిన లేఖలు ఎవరెవరికి రాశారు అనగా రోమన్స్, మొదటి రెండవది లేఖ కొరింథియన్స్ కొరకు, గలేషియన్స్, ఎఫేషియన్స్, ఫిలిపియన్స్, కొలేషియన్స్, 1 and 2 థెసలోనియన్స్, 1 and 2 తిమోతి, టైటస్ అండ్ ఫిలమోన్. పౌలు గారు రాసిన ఆ లేఖలు ఏమనగా రోమిలకు రాయబడిన లేఖ, మొదటి అండ్ రెండవది కొరింథీయులు, గలాతీయులు, ఎఫేషియలు, ఫిలిపియులకు రాసిన లేఖ, కొలేషియన్స్కి రాసిన లేఖ, మొదటి రెండవ థెసలోనికి రాసిన లేఖ, మొదటి 2 తిమోతికి రాసిన లేఖ, తీతు మరియు ఫిలమోన్. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 1, 2 లేఖను మనం లెక్క పెట్టకుండా డైరెక్ట్గా చెప్పాలంటే రోమన్స్, 1 and 2 కొరింథియన్స్, గలేషియన్స్, ఎఫేషియన్స్, ఫిలిపియన్స్, కొలేషియన్స్, 1 and 2 థెసలోనియన్స్, 1 and 2 తిమోతి, టైటస్ అండ్ ఫిలమోన్. గుర్తుపెట్టుకోండి. ఇవి అన్నీ కూడా పౌలు గారు ఒక్కొక్క సంఘమునికి వారికి ఏమి అవసరమో ఆ సంఘానికి ఒక లేఖ రాస్తున్నారు. చాలా ముఖ్యమైనది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది పర్టికులర్ చర్చ్ కొరకు వేశారు. ఎఫెసన్ సంఘం కొరకు, కొలేసియన్ సంఘం కొరకు, కొరింథియన్స్లో జీవిస్తున్న క్రైస్తవుల కొరకు, రోమాబురిలో జీవిస్తున్న క్రైస్తవుల కొరకు, థెసలోనికన్ వాళ్ళందరికీ రాసిన లేఖ అని ఆయన రాసిన లేఖ. ఇది ప్రపంచములకు కాదు, యూనివర్సల్ కొరకు కాదు. ఇట్స్ ఎ పర్టికులర్ ఫర్ ద పర్టికులర్ చర్చ్. దే గివ్ us a good insight into the gradual development of much of the theology of the New Testament. పౌలు గారు చదివిన వాడు. థియాలజీ అంటారు దేవుని కూర్చు చదవటం. యేసుక్రీస్తు ఏమి చేశారు, ఎలా చనిపోయారు, ఎలా లేచారు అన్నది ఒక సాధారణంగా ప్రజలకు చెప్పబడటం సరిపోవదు. దీనిని యేసు ప్రభు ఎవడు, ఈయన పంపినవాడు ఎవడు, ఎందుకు ఈయన మరణించాడు, ఈ అన్ని వివరణాలు కూడా దైవత్వముతో దేవుడితో కలిసి పరమ రహస్యంని తెలియపరచెట్టుకు సాధారణ ప్రజలకు దైవ దర్శనమును, లోతైన సత్యమును జ్ఞానముతో బోధించడానికి ఇది రాశారన్నమాట. Paul wrote this letter in order to settle the problems of the present age that was existing in the churches, and also presenting Jesus Christ as the Son of God, as the Messiah, with the references with the Old Testament, and presenting God in the view of God. ఒక స్టోరీ లాగా లేకుండా, నాట్ లైక్ ఎ స్టోరీ, నాట్ లైక్ హిస్టారికల్, బై ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్, త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, త్రూ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ఈ రోడ్ దీస్ లెటర్స్. ప్రైజ్ ద లార్డ్. ద ఫోర్త్ వన్, క్యాథలిక్ లెటర్స్ ఆర్ ఎపిసిల్స్. ఎందుకు క్యాథలిక్ లెటర్స్ అంటారు? క్యాథలిక్ అంటే మొదటిగా ఏమని తెలుసుకోవాలి. క్యాథలిక్ అంటే యూనివర్సల్ అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ క్యాథలిక్ ఈస్ యూనివర్సల్. The Catholic Church means universal church. The Pentecost Church, CSI, they are having particular denomination, but the Catholic Church is not only one state, one nation, it is a universal church. Pope is the leader of the universal church. So,
few letters in the gospel, in the New Testament, in the New Testament, it was written to the universe, not to the particular church. కొన్ని లేఖలు ఒక సంఘానికి మాత్రం కాదు, లోకమన్నిటికీ కూడా రాశారు అన్నమాట. అది ఏమనగా మనం చూసుకుందాం. రాసుకోండి. మొదటిగా యాకోబు గ్రంథం, మొదటి 2 పేతురు, 1, 2, 3 యోహాను, యూదా. In English, James, 1st and 2nd Peter, 1st, 2nd and 3rd John, and Jude. They, as well as the letter to the Hebrews, were written by various apostles, men of the early Christian community. Even Hebrew, the letter to the Hebrew also, it was written by many various religious men. It was combined and presented in the name of Paul. That's why in the Paul's letter, the Hebrew was not mentioned. యాకోబు, పేతురుకు రాసిన పేతురు రాసిన లేఖ, యోహాను రాసిన లేఖ, యూదా, ఇవి దీనితో కలిసి హెబ్రేయులకు రాయబడిన లేఖ కూడా చాలామంది దైవజనుల ద్వారా రాయబడినదని మనకి కలిపి ఇచ్చున్నారు. కనుక హీబ్రూ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పాల్ యాజ్ ఎ ఆథర్. అర్థమవుతుంది కదా. 5వది, ది అపోక్లిప్స్ ఆర్ రెవల్యూషన్ ఆఫ్ సెయింట్ జాన్, దర్శన గ్రంథం. ఇది యోహాను గారు దర్శనములో దేవుడు చూపించిన కార్యమును, జరగబోతున్న కార్యమును కూర్చి రాయబడినది. ఏ కాలంలో రాశారంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పర్సిక్యూషన్, when Christians were persecuted, when they were not understand we believe Jesus, then why this much of suffering? When they about to lose the faith, when they are in the struggle, యోహానికి దేవుడు, John had a vision and he wrote this letter to tell them our life will not be ended here. We are called for the heaven. Our vision is heaven, our citizenship in heaven. What is going to happen to all those who are persecuted? What will happen all those who are persecuting the believers? What is heaven? Who will conquer that? Who will possess the heaven? All the things in this book, all the things were written in this book. ఈ దర్శన గ్రంథం యోహాను ఎందుకు రాశారంటే, యేసుక్రీస్తు నమ్మిన వారిని, యేసుక్రీస్తు పేరిటన దేవ సేవలో ఉన్నవారికి చాలా కష్టం వచ్చింది. వారిని హింసించాడు, చంపేశాడు, కాల్చివేశాడు, సింహాల గోగలో వేశాడు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని నమ్మటం వలన మనకి ఇట్లా జరుగుతుంది అని తన విశ్వాసాన్ని కోల్పోతున్న పరిస్థితిలో ఉన్నారు. లేదంటే ఇది ఎందుకు మేము ఇంత కష్టం అనుభవించాలని వారికి అర్థం చేయకుండా పోయిన పరిస్థితిలో యోహానుకు దేవుడు దర్శనమిచ్చి, క్రీస్తు ఎవరు, ఆయన దేవుడు ఎలా శ్రమ నుండి లేపాడు, ఆయన నమ్ముతున్న వారికి పరలోకం ఎలా తెరచి ఉంచబడి ఉన్నది, యేసుక్రీస్తు కొరకు మరణించిన వారు ఎట్లా పునీతుడుగా మారపోతున్నాడు, పరలోకంని సొంతం చేసుకోపోతున్నాడు, వారిని హింసిస్తున్న వారికి ఏమి జరగబోతుంది అని అన్నిటినీ దర్శనంలో దేవుడు తెలియపరిచి ఆ క్రైస్తవ బిడ్డలకు, ఆ కాలంలో ఉన్న వారికి రాయబడినదే దర్శన గ్రంథం. హల్లెలూయా. ఇట్ రికార్డ్స్ ద అల్టిమేట్ విక్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ దర్శన గ్రంథం మనం ఒక్క మాటలో పలకాలంటే చివరిగా దేవుని రాజ్యం విజయం పొందబోతుంది. గాడ్ విల్ గివ్ విక్టరీ టు హిస్ పీపుల్. Victory is God's. Hallelujah. ఒకటి, what is the New Testament? The first question. The second question, the books of the New Testament. అది ఇప్పటి వరకు మనం వివరించాం. మూడవది, what is the importance of the New Testament? నూతన నిబంధనను కూర్చున్న ముఖ్యమైన అంశాలు ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి? It contains the fullness of revelation that was brought to us by Jesus Christ. ఈ నూతన నిబంధనల ప్రత్యేకత ఏమిటి అనగా, పరిపూర్ణమైన దేవుని దర్శనం, దేవుని రహస్యం యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియపరచబడినది. In Jesus Christ we have received the fullness of salvation.
జీసస్ ఇస్ ద ఫుల్నెస్ ఆఫ్ సాల్వేషన్. ఇన్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ సాల్వేషన్. యేసుక్రీస్తులో మనకు రక్షణ్యం ఉంది. మనకు రక్షణ్యం యేసుక్రీస్తులో మనకి ఇవ్వబడి ఉన్నది. ఆయన మరణం, ఆయన శ్రమలు, పునరుత్థానం ద్వారా మనకు రక్షణ్యం ఇవ్వబడి ఉన్నది అన్ని చెప్పటకు ఈ నూతన నిబంధన చాలా మనకు ఉపయోగం అవుతుంది. గలాతీయులు 4:4, Galatians chapter 4 verse 4, for when the time had fully come, the word became flesh and dwelt among us, full of grace and truth. మెస్సియా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఎలా జన్మిస్తారు, ఇవి అన్నీ కూడా ఒక గ్రాడ్యువల్గా గ్రోత్ ఉంటున్నప్పుడు సరి అయిన సమయంలో అమ్మ మరియ దగ్గరే ఆయన జన్మం పొంది ఈ భూమికి వచ్చి జీవించి సైతాను రాజ్యంని వెళ్ళగొట్టి మరణం జయించి మనకు రక్షణ ఇచ్చారు కదా. అది ఈ నూతన నిబంధనలో మనకు ముఖ్యమైన అంశం. When Messiah will come, where he would born, who will be his mother, these all the doubts and slowly clarified for many years. And when the fullness of time had come, Jesus born out of Mother Mary and lived for 33 years. And he conquered the death and Satan and established God's kingdom and gave salvation by his death and resurrection. This truth is explained. This is the importance of the New Testament. Christ established on earth the kingdom of God, revealed his Father in himself by deeds and words, and by his death, resurrection, glorious ascension, as well as by sending the Holy Spirit. తండ్రి ఎవరని, యేసు ప్రభు ఆయన ఎవరని తెలియపరచుటకు యేసు పలికిన మాటలు, యేసు చెప్పిన ఉపమానము, యేసు చూపించిన క్రియలు, చేసిన అద్భుతాలు, ఆయన మరణం, పునరుద్ధానం, అన్నిటికంటే గొప్పగా పరిశుద్ధాత్మని పంపటం, ఇవి అన్నీ కూడా నూతన నిబంధనలు మనకు చెప్పబడుతుంది. Who is Father? Who is Jesus? And these two things are explained by the words and deeds of the Jesus Christ, and also especially by his death and resurrection, and also by sending the Holy Spirit upon us. These all the things are explained plainly in the New Testament. This is very important aspect in the New Testament. This mystery was not made known to other generations, as it was now being revealed to his holy apostles and prophets by the Holy Spirit. Ephesians chapter 3 verses 4 to 6. The New Testament. In the New Testament, the mystery about the Jehovah, the mystery about the Jesus Christ Word, who came flesh, the Holy Spirit, the Advocate, all these revelations was given to the apostles, to the generations of the apostles. These things are written here. ఎఫెసీయులు 3వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు మనకు చెప్పబడుతున్న కార్యం, అపోస్తలుల ద్వారా, వారికి తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు తన పరమ రహస్యమును తెలియపరిచాడు. యేసుక్రీస్తుతో ఆగిపోలేదు. ఆయన తర్వాత అపోస్తలుల జీవితంలో, ఇప్పుడు వరకు ఉన్న ప్రవక్తల జీవితంలో దేవుడు గొప్ప మహిమగల సందేశమును తెలియపరుస్తూనే ఉన్నారు. అది నూతన నిబంధనలు మనకు రాయబడి ఉన్నది. The writings of the New Testament stand as a perpetual and divine witness to these realities. యేసుక్రీస్తువే ప్రభుడవని, ఆయన తప్ప మనకు వేరు ఒక దేవుడు లేదని, రక్షణ కొరకు ఆయన పేరు తప్ప వేరు ఒక పేరు మనకు ఇవ్వబడలేదని, ఆయన రక్తమే మన పాపంని కడుగుతుంది అని, మనను మరణం నుండి జయించుటకు ఆయన మరణించాడని పాత నిబంధనలో చాలా విషయాలు రాయబడినవి. ఇవి అన్నీ నెరవేరినదా లేదా? నెరవేరినాయి. ఎక్కడ, ఎవరిలో? అది అన్నీ కూడా నూతన నిబంధన మనకు తెలియపరచబడి ఉన్నది. ద అస్యూరెన్స్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద మెస్సయాస్ యాక్ట్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్.
పాత నిబంధనలో మెస్సయ్య చేయబోతున్న ప్రతి ఒక్క కార్యం గురించి చెప్పబడిన ప్రవచనములు నెరవేరిందా యేసుక్రీస్తులో? ఆయన కంప్లీట్గా నెరవేర్చారా అన్నిటినీ అని మనం ఎక్కడ తెలుసుకోవాలంటే ఈ నూతన నిబంధనలు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రతి ఒక్క కార్యమును నిబంధన రాయబడినది నెరవేరినట్లుగా ఇది పలుకుతున్నాడు. లెట్ ఇట్ హ్యాపన్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ ఇట్ వాస్ రిటన్. చివరిగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో అన్నీ సమాప్తమైనది, ఎవ్రీథింగ్ ఈస్ అకంప్లిష్డ్. జీసస్ సెడ్ దిస్ వర్డ్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తులో చెప్పబడిన అన్ని ప్రవక్తలు నెరవేరినవి అనేది ఈ నూతన నిబంధన మనకు పలుకుతుంది మాట. దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. Praise the Lord. The last point, are the gospel historical documents? ఈ 4 సువార్తలు సువిశేషములు చరిత్రమును మనకు సరిగా పలుకుతున్న పుస్తకాల, చరిత్ర పుస్తకాల అని ప్రశ్న. మీకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత AD BC the history was divided into AD BC, before Christ, after Christ. The biblical scholars, the entire world accepts that Jesus' arrival on this earth is true. All the things which were written are true. During the time of Jesus, what had happened is true. దైవజనులారా, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత చరిత్రలో BC AD అని 2గా వేరుపరిచారండి. ఎవరు దీన్ని మార్చలేదు. అందరికీ అర్థమైంది, యేసుక్రీస్తు ఒక కథలో వచ్చిన ఒక వ్యక్తి కాదు, ఆయన నిజముగా వచ్చాడు. ఆయన కూర్చి చెప్పబడినది, జరిగినది అన్నీ కూడా చరిత్రములో రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. కానీ బైబిల్ సువిశేషములు చరిత్ర పుస్తకాల అంటే కాదు, చరిత్రములో వచ్చిన దేవుని కూర్చిన పుస్తకం. బయోగ్రఫీ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తుని కూర్చిన పుస్తకం. We must keep this in mind when we reading the gospel. కనుక దైవజనులారా, హిస్టారికల్ బుక్గా చదువుకుండా చరిత్రములో పుట్టిన యేసుక్రీస్తుని జీవితంని కూర్చుని పలుకుతున్నదే సువిశేషములు. ఇప్పుడు మనం ఈ సువిశేషముని చదువుతున్నప్పుడు కొన్ని కార్యములను జ్ఞాపకం ఉంచుకోవాలి మాట. మొదటి పాయింట్, after the resurrection and ascension of Jesus and the coming of the Holy Spirit, the apostle understood much more clearly all that they remembered of Jesus, and this is the reflection in the gospel. యేసుక్రీస్తు శిష్యులతో జీవించినప్పుడు కొన్ని విషయం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మను కూర్చి, ఆయన మరణంని కూర్చి, ఆయన శ్రమలను కూర్చి శిష్యులకు అర్థం కాలేదు. ఆయన మాంసనం కూర్చి, ఆయన రక్తంని కూర్చి ఎన్నెన్నో రహస్యాన్ని పలుకుతున్నాడు. శిష్యులకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ వచ్చారో అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్, జీసస్ టోల్డ్ అబౌట్ దిస్. ఎస్, జీసస్ స్పోక్ అబౌట్ దిస్. ఎస్, జీసస్ దట్ డే హి టోల్డ్ అబౌట్ దిస్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే వాళ్ళకు గుర్తు. దే ఆర్ రిమెంబరింగ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగి వచ్చినారో అప్పుడు వరకు శిష్యులకు యేసుక్రీస్తు చెప్పినది అర్థం కాలేదు. ఆయన రక్తంని కూర్చి, శరీరంని కూర్చి, పునరుద్ధానం కూర్చి, శ్రమలను కూర్చి, మరణంని కూర్చి నన్ను చంపేస్తారు, దేవుని కుమారుడిని చంపేస్తారన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. నా మాంసమును రక్తమును మీరు భుజించాలి, త్రాగాలన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. మీరు కొన్ని రోజుల తర్వాత నన్ను చూడరు, మళ్ళీ చూస్తారు అని వాళ్ళకి అర్థం కాలేదు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు దే ఆర్ లుకింగ్ బ్యాక్. వెనక్కి తిరిగి యేసే చెప్పినది అన్నీ కూడా ఇప్పుడు వారికి అర్థమవుతుంది మాట. సువిశేషం మీరు చదువుతున్నప్పుడు
చదువుతున్నప్పుడు మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ యేసుక్రీస్తు అని చెప్పినది అన్నీ కూడా నెరవేరింది కదా, ఆ వెలుగులో మీరు దీన్ని చదవాలనేది మొదటి విషయం. రీడ్ ద గాస్పుల్స్ as it was already fulfilled in Jesus Christ. Then you return in His light and read it. After the ascension of the Lord, the apostle handed over this gospel to their hearers what he had said and done. In the మొదటి పాయింట్లోనే అపోస్తులు విన్నారు. మొదటి యోహాను మొదటి అధ్యాయం మొదటి వర్ష 1 John chapter 1 verse 1 says, we saw him, we touched him, we stayed with him, what we experienced we are telling to you. So the apostles, once Jesus departed from them, they are telling to the present age of the people about the Jesus message, what they heard from him, what they saw, the deeds from Jesus. యేసుక్రీస్తు నుండి వాళ్ళు విన్నదిని, యేసుక్రీస్తులో వారు చూసినదిని ప్రజలకు సువార్తలాగా బోధిస్తున్నారు. ఇది రెండు కార్యం జరుగుతుంది. The second point, by the time of the gospel were composed in their final form, much of the material had already been developed and put into their distinctive form. నేను నిన్నటి 12వ చాప్టర్ మనం చదువుతున్నప్పుడు అప్పుడు మనకు ప్రింటింగ్ మిషన్ లేదని, వాక్యమును గొర్రెపిల్ల తోలు మీద రాశారని, అది అంత క్లియర్గా లేదని ప్రింట్ తీసినప్పుడు అంత క్లియర్గా లేదు కనుక తప్పుగా అర్థం చేసుకోవడాన్ని కొన్ని తప్పులు జరిగినవి. కానీ ఈ గాస్పుల్ సువార్త కూడా వాళ్ళు రాసిన కాలంలో రాయటం, కాపీ చేయటం కూడా మంచిగా డెవలప్ అయిందన్నమాట. కనుక చేతిలో రాసినప్పుడు అర్థం చేసుకోలేని కార్యాలు ఈ ప్రింటింగ్ మిషన్ వచ్చినప్పుడు మనకు క్లారిటీగా వచ్చింది మాట, వెరీ విజిబుల్. When they wrote the scriptures in the sheepskins, it was not so clear. By the time when the Bible is printed or written in the printing form, every word was clear, the meaning was clear. So the capacity of explaining and the capacity of understanding the gospel also developed. And third point, thus the four gospel teaches not only what Jesus said and did, but also how the early church lived the message of Jesus in daily life. Acts of the Apostles, the first chapter fully says the four gospels which was written, which was preached to the people of those time, and how the apostles and the believers lived the word of God, lived the gospel in their day-to-day life. ఈ 4 సువిశేషమును కూర్చి మనం చదువుతున్నప్పుడు ఈ 4 సువిశేషాలు రాసినవాడు ఆ కాలంలో జీవించిన ప్రజలకు దాన్ని బోధించిన విధానం, అదే సమయం ఆ కాలములో జీవించిన మొదటి క్రైస్తవులు ఈ సువిశేషమును ఎలా తమ జీవితంలో జీవించారు, పాటించాడు అని మనకు చెప్పబడుతుంది. ప్రతిరోజు దేవాలయంలో కలిసి ప్రార్థన చేసి అందరి ఆస్తిపాస్తిని కూడా అమ్మివేసి కామన్గా పెట్టి ఎవరెవరకు అవసరం ఉందో దాన్ని పట్టి వారికి పంచిపెట్టి అందరి తన ఆగారాన్ని ఒకరికొకరు షేర్ చేసుకొని ప్రేమతో జీవించాడని, గాస్పుల్కి తగిన విధంగా, సువిశేషకు తగిన విధంగా వాళ్ళ జీవితం జీవించాడనేది మనం చూస్తున్నాం. హల్లెలూయా. చివరిగా the sacred authors in writing the four gospel selected certain of the many elements which had been handed on either orally or already in written form. Others they synthesized or explained with an eye to the situation of the churches while sustaining the form of preaching, but always in such a fashion that they have told us the honest truth about the Jesus. ఈ 4 సువిశేషములు రాసినవాడు యేసుక్రీస్తు చేసినదిని చూశాడు, యేసుక్రీస్తు మాట్లాడినది విన్నాడు, యేసుక్రీస్తు చేసిన అన్ని క్రియల్లో జరిగినప్పుడు వాళ్ళ దగ్గర లేదు కనుక ఇంకొకరి దగ్గర నుండి వారు విన్నారు.
వీరికంటే ముందు కొంతమంది రాశారు కొన్ని విషయాలు, దానిని చదివాడు. ఇంగ్లీష్లో దాన్ని ఓరల్లీ ఇన్ రిటర్న్ ఫార్మ్. ఇది అన్నిటినీ కూడా గ్రహించి ఎదు అవసరం, ఆ కాలంలో ఉన్న ప్రజలకు ఎదు అవసరం. మత్తయి గారు ఒక గ్రూప్కి రాస్తున్నారు, మార్కు సువార్త ఒకరికి రాస్తున్నారు, ఈ లూకా ఇంకొకరిని తలంచుకొని రాస్తున్నారు, యోహాను ఇంకొక విషయంని కూర్చి రాస్తున్నారు. యేసుక్రీస్తుని కూర్చే సందేశమే ఫర్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ప్రతి ఒక్కరికి తగిన విధంగా ఏది ఇంపార్టెంట్, ఈ సమయానికి ఏం రాయాలి, ఈ సమయం ప్రజలకు ఏ సత్యం బోధింపబడాలని వారు జీవించిన వాతావరణం బట్టి వాళ్ళు రాశారన్నమాట. కానీ అల్టిమేట్లీ వాళ్ళు రాసినది ఏమనగా యేసుక్రీస్తుని కూర్చి, వాళ్ళు రాసినది ఏమనగా సత్యమును కూర్చి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మత్తయి సువిశేషం ఉన్నట్లుగా మార్కు ఉండదు, మార్కు రాసినట్లుగా లూకాలో ఉండదు, యోహాన్లో ఉండదు. కానీ కొన్ని విషయం కలిసి ఉంటుంది, కానీ చాలా విషయం ఎందుకు మారి ఉన్నది, వేరే విధంగా రాయపడింది అంటే మత్తయి వారు ఆయన జీవించిన ఆ ప్రదేశంలో అక్కడ ఉన్న జనులు కొరకు. మార్కు అట్లనే, లూకా అట్లనే, యోహాను గారు అట్లనే. ఇది మనం రాబోతున్న క్లాస్లో డీటెయిల్స్గా మనం చూడవచ్చు. మత్తయి ఎవరికి రాశారు, మార్కు ఎవరికి రాశారు, ఇప్పుడు ఇది లూకా ఎవరికి రాశారు, యోహాను గారు ఎవరికి రాశారని తర్వాత మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు ఈ 4 సువిశేషము రాసిన వారు ఒకే రకంగా రాయలేదు. విన్నదిని, చూసినదిని, విశ్వసించినదిని, పెద్దవాళ్ళ నుండి వారు ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్ వారు విన్నదిని, ఇవన్నిటినీ కలిపి సత్యమును, యేసుక్రీస్తుని గురించిన సత్యమును సత్యముగా పలికాడు. అదే న్యూ టెస్టమెంట్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? There are 4 questions in this chapter, 13th chapter, the New Testament. What is New Testament? The books of the New Testament, ఎన్ని రకాలుగా దీన్ని వేరుపరచవచ్చు. What is the importance of the New Testament? ఈ నూతన నిబంధనలో ఉన్న ప్రాముఖ్యం ఏమిటి, ఇంపార్టెన్స్ ఏమిటి? Are the gospel historical documents? ఈ సువిశేషములు చరిత్రం సంబంధించిన లేఖలా అని 4 ప్రశ్నలు. అన్నిటినీ షార్ట్గా చెప్తాను. వాట్ ఈస్ ద న్యూ టెస్టమెంట్? ది ఇన్స్పైర్డ్ బుక్స్ విచ్ స్పీక్స్ అబౌట్ క్రైస్ట్ అండ్ ద ఫుల్నెస్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ రివీల్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. దట్స్ ద న్యూ టెస్టమెంట్. దానిలో మొదటి ఇది వై ఇట్ ఈస్ కాల్డ్ న్యూ టెస్టమెంట్? న్యూ రిలేషన్షిప్, న్యూ కవెనెంట్, new way of approaching God. Everything new was made by Jesus Christ, so it is new. The second point, the covenant, the direct translation of covenant is called a testament. That's why they use new covenant instead of new testament. The third one, పాత నిబంధన నుండి నూతన నిబంధనను వేరుపరిచి, in order to show separately this is a new act of God, so it is called New Testament. These are the 3 points. The books of the New Testaments are divided. Second question, ఎన్ని రకాలుగా ఈ నూతన నిబంధనను వారు వేరుపరుచున్నారంటే 5 రకాలుగా. 4 సువిశేషము, అపోస్తల గ్రంథము, పౌలిన్ లెటర్స్, కథోలిక లెటర్స్, దర్శన గ్రంథం. 4 గాస్పుల్స్ ఏంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. అపోస్తల కార్యములు రాసినవాడు పునీత లూకా. ఎందుకు రాశారంటే అపోస్తలు చేసిన క్రియలను, మొదటి క్రైస్తవులు జీవించిన కాలంలో జరిగిన విషయమును రాసి ఉన్నారు కనుక అపోస్తల క్రియలు. పౌలు రాసిన లేఖలు ఎన్ని? రోమన్, 1-2 కొరింథియన్, గలాతియన్, ఎఫేషియన్, ఫిలిపియన్, కొలేషియన్, 1-2 థెస్సలోనియన్, 1-2 తిమోతి, టైటస్ అండ్ ఫిలోమోన్. ఇవి అన్నిటినీ కూడా ఆయన ఎందుకు రాశారో, ఎవరికి రాశారంటే ఒక ప్రత్యేకమైన పర్టికులర్ చర్చికి, ఒక సంఘానికి రాశారు. 4వది క్యాథలిక్ లెటర్స్ అంటారు. ఇది ఏమనగా ఒక పర్టికులర్ సంఘానికి మాత్రం కాదు, దేశం మొత్తం కూడా యూనివర్సల్. కథోలిక లెటర్స్ ఎందుకు చెప్తున్నాం? క్యాథలిక్ అంటే యూనివర్సల్ అని అర్థం. లోకం అందరికీ ఈ లెటర్స్ రాయబడి ఉంది మాట. ఏమేమి? యాకోబు, 1-2 పేతురు,
మొదటి 2, 3వ యోహాను లేఖ, 4వది యూద, దానితో కలిసి హెబ్రోయులకు రాయబడిన లేఖ. 5వది దర్శన గ్రంథం అంటారు. ఇది ఎప్పుడు రాయబడింది? ఇదే యోహాను గారు రాస్తున్నారు. ఎవరికంటే ఆ కాలంలో మొదటి క్రైస్తవులు ఎంతోమంది హింసలకు గురి అయినప్పుడు వారి శ్రమలకు ఒక అర్థం ఉంది అని వారిని ధైర్యపరచుటకు, యేసుక్రీస్తు కొరకు మరణించిన వారికి ఏమి ఉంచబడి ఉన్నది చెప్పటకు ఆ దర్శన గ్రంథం రాయబడి ఉన్నది. ఇది దర్శన గ్రంథం ప్రత్యేక విధంగా ఏం చెప్తుంది? చివరిగా దేవుని విజయం పొందుతారు. God's kingdom will be established forever. The third question, what are the importance of the New Testament? ఇది పరిపూర్ణ దేవుని రహస్యమును మనకు వసగుతుంది. తండ్రిని కూర్చి, యేసుక్రీస్తుని కూర్చి, పరిశుద్ధాత్మను కూర్చి అన్నీ కూడా ఇక్కడ వివరణలుగా మనకు రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు తర్వాత అపోస్తులు, ప్రవక్తలు, వారికి తర్వాత యేసుక్రీస్తుని గురించే సందేశం ఇంకొక సంతతికి ఎలా ఇవ్వబడింది అనేది కూడా మనకు దయచేస్తుంది మాట. ఫోర్త్ క్వశ్చన్, ఆర్ ద గాస్పెల్ హిస్టారికల్ డాక్యుమెంట్? దే ఆర్ నాట్ హిస్టారికల్. అది చరిత్రం సంబంధించిన పుస్తకం కాదు. చరిత్రముగా మారిన, చరిత్రంలో వచ్చి జీవించిన యేసుక్రీస్తుని కూర్చిన సందేశం. ఇది BC AD అని మనం వేరుపరచబడటం వలన యేసు వచ్చినది నిజం అని మనకు తెలుసు. కనుక the apostle understood much more clearly all that they remembered of Jesus Christ after the Holy Spirit coming on. అపోస్తులు యేసయ్య జీవించేటప్పుడు అర్థం చేసుకుంటే కంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే వారు వెనక్కి తిరిగి చూసినప్పుడు యేసయ్య చెప్పిన దాన్ని నిజమని వారు గ్రహించారు. గ్రహించినదని ప్రజలకు బోధించారు. వారు విన్నదిని, చూసినదిని బోధించాడని. రెండవది పాయింట్, ఈ కాలంలోనే బైబుల్ ప్రింటింగ్ అన్నీ కూడా డెవలప్ అయింది కనుక చేతిలో రాసినప్పుడు సరిగా అర్థం చేసుకోకుండా పోయారుగా, ఇప్పుడు మంచిగా అర్థం అవుతుంది మాట. సత్యం మంచిగా అర్థమైందని. మూడవది పాయింట్, the four gospel teaches not only what Jesus said and did, but also the early church lived the message of Jesus Christ in daily life. యేసుక్రీస్తుని మాత్రం నాకు నూతన నిబంధన బోధించలేదు. మొదటి క్రైస్తవులు క్రైస్తవ వాల్యూస్ని, యేసుక్రీస్తుని వెంబడించి ఎలా సాక్ష్య జీవితం జీవించాడని మనకు బోధింపబడుతుంది. చివరిగా కన్క్లూషన్, విన్నదిని, చూసినదిని, ముందుగా వచ్చిన వారు రాసినది అన్నిటినీ కూడా సేకరించి కలిపి ఈ 4 సువిశేషంలో రాసిన మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు సత్యమును మనకు బోధించాడు. వీళ్ళు రాసినది తమ ఇష్ట ప్రకారం కాదు. వారు ఏ సంఘానికి, ఏ జనులకి అవసరమో దాన్ని బట్టి వాళ్ళు రాయటం వలన ఈ 4 గాస్పుల్లో కొన్ని తేడా కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమనగా సత్యమును, యేసుక్రీస్తు గురించిన సత్యమును, ట్రూత్ని అందరికీ చెప్పాలి. అది వాతావరణాన్ని బట్టి, ప్రజలను బట్టి, సిట్యువేషన్ బట్టి వారు బోధించాడు. ఇదే ఈ 13వ చాప్టర్ నూతన నిబంధనలో కథోలిక సంఘం మనకు నేర్చుకో అని మన చేతిలో ఇచ్చిన అద్భుతమైన సత్యాలు. అర్థమైందా? దయచేసి చేతులు జోడించి ప్రార్థన చేసుకో. పరిశుద్ధ దేవ, మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14లో నీతో ఉండటకును పంపబడుటకును శిష్యుల్ని ఎన్నుకొన్నావని రాయబడి ఉన్నది. ఈరోజు మేము ఎక్కడెక్కడ ఉండినా కూడా ఈ బైబిల్ క్లాస్ ద్వారా మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చి ఉన్నావు. నీవే మాకు బోధిస్తున్నావు. పాత నిబంధన గురించి మేము నూతన నిబంధన గురించి ఈరోజు విని ఉన్నాం. ఈ సత్యంను గ్రహించి కత్తోలిక విశ్వాసములో ఎరిగి స్వామి, మా కత్తోలిక సంఘంలో దైవరాజ్యం స్థాపింపబడటకు, వీడిపోయిన వారందరినీ కూడా మళ్ళీ సంఘములో చేర్చటకు మమ్మల్ని ఉన్నతమైన ఆయుధముగా నీ చేతిలో ఆదుకొని ఉపయోగించమని, మాట్లాడటకు, గ్రహించుటకు, ప్రసంగించుటకు, క్రియల్లో చూపించుటకు, జీవించుటకు పరలోక శక్తిని ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.